V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు రిప్రజెంట్ ఇచ్చిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విశాఖ ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలని డిమాండ్. ఉదయపూర్ నమస్కారాలు. ఇందాకే విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు గారికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తెలుగు శక్తి కాదు ప్రజలు మాటగా రేపు ఏదైతే ఆగస్టు 15 నుంచి భోగాపురంలో పూర్తి స్థాయిగా చేస్తానన్నారో దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే 85 సంవత్సరాల అనుబంధం ఉన్న ఎయిర్పోర్ట్ ని ఈరోజు అర్ధాంతరంగా మూసేయటం అనేది, అంటే అభివృద్ధి పేరుతో మూసేయటం ధర్మమా అని చెప్పి చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నాం. మరి నాడు ఈ ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? తమిళనాడు సర్కార్ విశాఖపట్నాన్ని మహానగరంగా అంతర్జాతీయ అభివృద్ధి చేస్తా అని చెప్పారు. మరి విశాఖపట్నంలో విమానాశ్రయం తీసేస్తున్నారంటే అభివృద్ధి చెందినట్ట వెనకబడినట్టు అడుగుతున్నాం. దాన్ని మేము కోరుతుంది ఒకటే, ఇప్పుడు దాకా ఇంకా కనెక్టివిటీ లేదు. అక్కడ కనెక్టివిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగాలనేది ఇది ప్రజల ఆకాంక్ష. కానీ జరగకపోతే డిఫరెంట్ గా రాబోయే సెలక్షన్లు ఉన్నాయి, 73 రాబోతున్నాయి. డిఫరెంట్ గా విశాఖపట్నం ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపడం చెప్తాం మనం చేస్తున్నాం డిఫరెంట్ గా. ఎందుకంటే మీరు విశాఖపట్నంలో అన్ని చేస్తున్నారు, ప్రపంచ కట్టల నుంచి విశాఖపట్నం పేరు చెరిపేస్తున్నారు. నేను కోరుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఇదే కానీ పరిస్థితి జరిగితే భవిష్యత్తులో మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేస్తారు. డిఫరెంట్ గా ప్రజలు నిరసన తెలియజేస్తారు. నాడు ఉదుర్ తుఫాన్ లో విశాఖపట్నం ఎంత ఇబ్బంది వచ్చినా సరే నాడు అంత కష్టాల్లో కూడా ప్రధానమంత్రి గారిని మిమ్మల్ని ఆదరించారు ప్రజలు. అంత కష్టాల్లో కూడా ఈ రోజు మీరు స్వార్థానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలియటం అనేది పూర్తిగా దారుణం. ఇది దాని కనెక్టివిటీ మీరు ముందు డెవలప్ చేయండి, కోస్టల్ కారిడార్ డెవలప్ చేయండి. ఇవేమీ డెవలప్ చేయకుండా మేము తరలిస్తాం అనేది ఇది పూర్తిగా అనైతికం. డెఫినెట్ గా రానున్న రోజుల్లో, ఎందుకంటే ఎయిర్పోర్ట్ చరిత్ర ఉంది. 1941 లో ప్రపంచ వరల్డ్ వార్ లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేశారు. 1951 లో వాళ్ళు రవాణా చేయడం కోసం విమానాశ్రయం స్టార్ట్ చేశారు. 1981 లో పూర్తి స్థాయిగా విమానాశ్రయం ఏర్పాటైంది ఇక్కడ ప్రజలకు. మరి 1986 లో నేవీ వాళ్ళు ఆధీనం తీసుకున్నారు. మరి 86లో తీస్తున్నారు. అంటే అంతకుముందు నేవీది కాదు అది. ఇవాళ మీరు నేవీ అని చెప్పి ఒక వంకలు చెప్పి తప్పించాలని చూస్తారు, ఎండాల మాయమాటలు చేస్తారు. ఒకటే కోరుతున్నాం, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా సాక్షాత్తు బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది ఎయిర్పోర్ట్ తరలి. ఒకటే కోరుతున్నాను, మీరు ముందు సదుపాయం క్రియేట్ చేయండి, కనెక్టివిటీ డెవలప్ చేయండి. ఇవేమీ చేయకుండా, పోస్టల్ కార్డులు ఏమీ చేయకుండా ఈరోజు మీరు తరలిస్తారంటే ఇది పూర్తిగా అనైతికం. చంద్రబాబు పునరాలోచించాలి. మీరు మరొకసారి ప్రధానమంత్రి గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించాలి. మేము వ్యతిరేకం కాదు. ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు. డెఫినెట్ గా ఇదే కానీ జరిగితే రేపు జీవీఎంసీ ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని, మీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మొత్తం తుక్కుతుక్కుగా ఓడించి గుణపాఠం చెప్తారు. దయచేసి ప్రజల మనోభావాలు గౌరవించడం, ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. అంతేగాని మీరు మా మీద రుచితే మాత్రం మేము డెఫినెట్ గా మిమ్మల్ని గతి తీస్తాం, మనం చేస్తాం. డెఫినెట్ గా తెలుగు శక్తి, తెలుగు జాతి కోసం పోరాడుతాం తప్ప వెతుకొస్తుంది కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కోరుతాం. లేని పక్షంలో ఒక మహా యుద్ధం చేయడం మనం చేస్తాం. జై హింద్.